దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అంటే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఏదైతే నాకు లాభం చేకూరుస్తుందో దాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, బంగారము, ఇంకా ఏమైనా కావచ్చు, మనకి ఏదైతే లాభాన్ని తెచ్చిపెడుతుంది, సంపాదన ఏవైనా కావచ్చు, వాటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నారు. అంటే ఏవైతే మనకి లాభాన్ని చేకూరుస్తాయి అనుకుంటున్నామో వాటి మీద మన మనస్సుని నిలపకూడదు అని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకి ప్రభు యొక్క సిలువ, ఆ సిలువకి దూరంగా మనల్ని ఉంచేవి ఏవైనా వాటి మీద మన మనస్సు ఉండకూడదు. అందప్రసంగీకుడు జార్జ్ మాథెసస్ గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు. ప్రేమ, త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు. ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని రచించాడు. నన్ను కట్టిపడేసిన ప్రేమ, నీలోనే నాకు విశ్రాంతి. నువ్విచ్చిన బ్రతుకు ఇదిగో, నీదే కరుణాసంద్రంలో కలిసి నా జీవనధార ధన్యమవుతుంది. నన్నెప్పుడూ వెంబడించే కాంతి కొడిగట్టిన ఈ దీపాన్ని నీలో కలుపుకో. నా హృదయపు మస్కరేఖలు నీ సూర్యకాంతిలో లీనమై ప్రకాశమానమై వెలగని. బాధలో తోడుండే ఆనందమా, నా హృదయపు తలుపులు తెరిచాను. కురిసే వానలో ఇంద్రధనస్సును వెతికాను. వాగ్దానాలు ఎన్నడూ భంగం కావు. తెల్లవారితే ఇక కన్నీళ్లుండవు. అతిశయాస్పదమైన నా ప్రభు సిలువ, నిన్ను వదిలించుకునే సాహసం చెయ్యనిప్పుడు. జీవం మన్నయి నేను సమాధైపోతే నేలలో నుంచి ఎర్ర గులాబీలు పూస్తాయి. నాలోని జీవాత్మ నిత్యం జీవిస్తుంది. ఒక కథ ఉంది. ఒక చిత్రకారుడు తాను గీసే బొమ్మల్లో ఒక విలక్షణమైన ఎరుపు రంగును వాడుతుండేవాడట. అలాంటి ఎరుపు రంగును ఎవరో ఉపయోగించేవారు కాదట. అతడు ఆ ఎరుపు రంగుని ఎలా తయారు చేశాడో ఆ రహస్యం ఎవరికీ తెలియకుండానే చనిపోయాడట. అతడు చనిపోయిన తర్వాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రొమ్ము మీద ఎప్పటినుంచో మానకుండా ఉన్న గాయం కనిపించిందట. అతడు గీసే బొమ్మల్లో ఉపయోగించే ఎరుపు రంగు ఎక్కడిదో అప్పుడు అర్థమైంది అందరికీ. హృదయ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా ఏ ఘనకార్యమూ సాధించలేము, ఏ యోగ్యమైన గమ్యాన్ని చేరలేము. ఈ మాటలు ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. దేవా, ఏవైతే లాభంగా ఏవైతే మాకు లాభాన్ని చేకూరుస్తాయో వాటి మీద మేము మనస్సు నిలుపుకోకుండా ప్రభువా, అయ్యా నా తండ్రి, మీ సిలువ వైపు చూస్తూ దేవా మేము ముందుకు సాగిపోయేవారిగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ లోకము అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైన లోకంలో వేటి కోసమైతే మేము ఎక్కువగా నా తండ్రి శ్రమ పడాల్సి వస్తుందో అవి అశాశ్వతమైనవి మేము ఒకనాటికి గుర్తించగలము. అయితే దేవా, మీరు చూపించే ప్రేమ శాశ్వతమైనది, మీ త్యాగము గొప్పది ప్రభా. మేము దాన్ని గుర్తించి దేవా నా తండ్రి, మా కోసం నా తండ్రి నైనా ప్రభా సిలువలో బలి అయిన దేవా నా తండ్రి నైనా ప్రభా, మేము మీ ప్రేమను దూరం చేసుకోకుండా అయ్యా నా తండ్రి నైనా ప్రభా మీ ప్రేమలో సాగిపోయేవారిగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి. అయితే హృదయ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా ఏ ఘనకార్యాన్ని సాధించలేము, ఏ యోగ్యమైన గమ్యాన్ని చేరలేము. అయితే మా హృదయంలో మీరుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నా తండ్రి అయ్యా దేవా నడిపించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రంలో నాయన, ఎవరెవరు ఏ సమస్యల చేత వేదనల చేత బాధపడుతూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా హృదయ రుధిరంలో మీరుంటే దేవా మేము నా తండ్రి నాయనా ప్రభా మేము నడిపించగలము తండ్రి. మా హృదయ రుధిరంలో
మీరుండి మమ్మల్ని నడిపిస్తే మేము ఏ గమ్యాన్నైనా చేరగలము ప్రభా. మీరు మాతో ఉంటే మేము నైనా ప్రభా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలం నాయన. అటువంటి స్థితిలోకి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని, అట్టి ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.